హలో హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు కేరళలో తెలుగు అబ్బాయి మాపతి యూట్యూబ్ ఛానల్. నేను చెప్పాను కదా మీకు రబ్బర్ కటింగ్ ఎలా చేస్తారో చూపిస్తానని. ఇదే అనమాట రబ్బర్ కటింగ్ చేస్తున్నారు. చెట్లని కోసి పాలకి ఎలా తీయాలని చూపిస్తున్నారు. చూడండి. సో ఇలా ప్రతి చెట్టుకి గీత అనేది పెడతారు చూడండి. ఇప్పుడు ఆ పాత రబ్బర్ని కూడా కలెక్ట్ చేస్తారు, ఎందుకంటే అది కూడా కేజీ 200 150 దాకా వెళ్తుంది. సో పాత రబ్బర్ ఆల్రెడీ దాంట్లో స్టోర్ అయింటుంది. కొద్దిగా పాలు కలెక్ట్ చేసిన తర్వాత అది తీసుకొని ఇంకా ట్యాపింగ్ స్టార్ట్ చేశారు. ఇదే అన్నమాట రబ్బర్ ట్యాపింగ్. సో కేరళ వ్యవసాయం, కేరళలో ఫేమస్ అయిన రబ్బర్ ట్యాపింగ్ ఇదే. సో ఇదే అన్నమాట వీడియో, చూడండి. ఒక రోజుకి వాళ్ళకి ఇన్ని చెట్లు అని ఉంటాయి. అన్ని చెట్లు కట్ చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు ఆ పాలు కలెక్ట్ చేసేదానికి. ఒక చెట్టుకి ట్యాపింగ్ అండ్ మిల్క్ కలెక్షన్ అండ్ లాటెక్స్ చేయడానికి ఒక చెట్టుకి 30 రూపాయలు తీసుకుంటారు. సో ఒక చెట్టుకి అంటే వాళ్ళకి లిమిట్ ఉంటుంది అనమాట. ఇన్ని చెట్లు వాళ్ళు ట్యాప్ చేసి రబ్బర్ కలెక్ట్ చేసి దాన్ని లాటెక్స్ చేయాలి. సో ప్రతిరోజు వాళ్ళకి మినిమం 2000 ఇంకా 3000 వరకు సంపాదిస్తారు. అంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తారనమాట. అంటే 3 ఇంకా మార్నింగ్ 2కే స్టార్ట్ చేసే వాళ్ళు చాలా ఉన్నారు. వాళ్ళు స్టార్ట్ చేసి 10-11 కంతా ఇది కంప్లీట్ అయిపోవాలి. ఎందుకంటే ఎండ పడిందంటే రబ్బర్ అనేది కలెక్ట్ అవ్వదు. చెట్టు చల్లగా ఉన్నప్పుడు, వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మాత్రమే ఆ మిల్క్ అనేది కలెక్ట్ అవుతుంది. సో 1 అవర్ తర్వాత మళ్ళీ పాలంతా కలెక్ట్ చేస్తారనమాట. కలెక్ట్ చేసి మళ్ళీ దాన్ని లాటెక్స్ చేస్తారు. ఆ లాటెక్స్ ప్రాసెస్ అనేది నేను ఎప్పుడైనా చూపిస్తాను. సో ఇదైతే ట్యాపింగ్. ఇంతే అనమాట ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు అబ్బాయి యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ తెలుగు అబ్బాయి యూట్యూబ్ ఛానల్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నేను ఇందాకే చెప్పాను, కానీ ఇది రిస్క్తో కూడా కూడుకొని ఉంటుంది. ఎందుకంటే నైట్లో పాములు వాళ్ళకి ఏమి ఉండవు, టార్చ్ ఒకటి పెట్టుకొని వెళ్తారు పని చేయడానికి. సో ఈ అడవిలో ప్రాణాలు కూడా ముప్పు ఉంటుంది, అది కూడా జాగ్రత్తగా ఉండాలి.